ఇక మరోవైపు గ్రూప్ 2కు సంబంధించి నిన్న ఏది ఫలితాలు విడుదల చేసిండ్రు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. అయితే 783 పోస్టులు ఉంటే 782 పోస్టులకు సంబంధించి విడుదల చేసిండు. ఒక పోస్టు వితేడ్లో పెట్టిండ్రు. ఎందుకంటే కొంచెం అది న్యాయ విచారణకు సంబంధించి ఉందంట. అయితే మరి ఇందులో ఆల్రెడీ 782 పోస్టులు అంటే దాని అర్థం ఏంది? 78 పోస్టులు అంటే 10% కోట అదేది 78 పోస్టులు ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఈడబ్ల్యూఎస్ కోటాలో వెళ్ళిపోతాయి. అంటే నిజంగా ఇక్కడ అసలు యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకంగా షెడ్యూల్లో పెట్టిన 9వ షెడ్యూల్లో పెట్టాలి, లేకపోతే ఇట్లా ఇంకా పార్లమెంటు ప్రక్రియ ఈ అసెంబ్లీలో ఉభయ సభలు ఆమోదించాలి, ఇటువంటి పరిస్థితులు ఏం అవసరం లేదు. దీనికి గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదు, దీనికి రాష్ట్రపతి ఆమోదించాల్సిన అవసరం లేదు, ఇక్కడ అసెంబ్లీలో ఉభయ సభలు ఆమోదించాల్సిన అవసరం లేదు, అక్కడ పార్లమెంట్లో ఉభయ సభలు ఆమోదించాల్సిన అవసరం లేదు, 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈడబ్ల్యూఎస్కు సంబంధించి 10% రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. దీంతో ఏమవుతుంది? ఆటోమేటిక్గా డైరెక్ట్గా 78 పోస్టులు వెళ్ళిపోతున్నాయి. ఉట్టినాయి ఎట్టేది ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతోటి. అంటే నిజంగా మరి అగ్రవర్ణ పేదలకు దక్కొద్దా అంటే 100% దక్కాలి. కానీ అగ్రవర్ణ పేదలు కాకుండా భూస్వాములు, బాగా ఉన్న ధనవంతులు, ఇట్లా బలిసిన వాళ్లకు జాబులు కొట్టేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి తీసుకోవాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు, కానీ నిర్ణయం తీసుకుంటలేదు. ఎందుకంటే తమ వర్గానికి నష్టం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంటలే. అందుకని డైరెక్ట్గా వాళ్ళు వచ్చి పోయి కూర్చుంటున్నారు. ఇప్పుడు ఏమవుతారు? వీళ్ళు డిప్యూటీ తహసీల్దార్లు అవుతారు, లేకపోతే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అవుతారు, లేకపోతే సబ్ రిజిస్ట్రార్లు అవుతారు. ఇట్లా రకరకాల పోస్టుల్లో మంచి కీలకమైనటువంటి పదవులలో ఉండేటువంటి అవకాశం ఇక్కడ గ్రూప్ 2లో. గ్రూప్ 1 చూసుకున్నాక డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఇదంతా ఆ కథ నడిచిపోయింది. ఈ కథ ఇట్లా నడుస్తూ ఉంది. కాబట్టి అంటే ప్రభుత్వం నిజంగా ఒకవేళ చిత్తశుద్ధితో ఉంటే, నిజంగా ఒకవేళ బీసీలకు మంచి జరగాలనేటువంటి, ఎస్సీ ఎస్టీ కింది వర్గాలకు మంచి జరగాలనేటువంటి ఒకవేళ ఉద్దేశం ఉంటే ఆ ఈడబ్ల్యూఎస్ని సవరించేది. అంటే ఇది 10% కాదు, అసలు యాక్చువల్గా అగ్రవర్ణ పేదలు ఇంతమంది ఉన్నారు కాబట్టి అంత శాతం ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తుండే. కానీ తీసుకొస్తలేరు. ఎందుకంటే ఒక వర్గానికి మంచి చేయాలనుకుంటే 100% ఇంకో కింది వర్గాలను, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కొట్టిపడేసేయాలి. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే జీవో నెంబర్ 29 ఈ రకరకాలుగా మనం గ్రూప్ 1లో చూసుకున్నాం, మొత్తం నష్టపోయినాం. ఎందుకంటే మొదట తీయాల్సింది అసలు యాక్చువల్గా ఓపెన్ కోటా తీసిన తర్వాత ఆ తర్వాత రిజర్వేషన్లోకి వెళ్ళాలి. కానీ జీవో నెంబర్ 29 ద్వారా ఏం చేసిండ్రు? మొదట రిజర్వేషన్ నింపి ఆ తర్వాత ఓపెన్ కోటాకి వెళ్ళిపోయినారు. దాంతో ఏమవుతుంది? కథ అంతా ఉల్టా అయిపోయి రిజర్వేషన్లో రావాల్సినటువంటి వాళ్ళు, అంటే ఓపెన్లో రావాల్సినటువంటి వాళ్ళు రిజర్వేషన్లోకి వెళ్ళిపోయినారు. ఈ రిజర్వేషన్ల కోటాలో పదవులు అంటే అక్కడ పోస్టులు దక్కాల్సినటువంటి వాళ్ళు నష్టపోయినారు. ఇట్లా రకరకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.